2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఆయన మాట వింటే మొదటిది, నా దూతను మీకు నేను ముందుగా పంపిస్తాను. వారు మీ పాదమునకు రాయి కూడా తగలకుండా తమ చేతుల మీద మిమ్మల్ని ఎత్తి పట్టుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. రెండవది ఏం చేస్తానన్నాడు అంటే, నీ శత్రువునకు నేను శత్రువుని, నీ విరోధికి నేను విరోధిని అవుతాను అన్నాడు. ఆమేన్. మూడవ విషయాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు. ఆమేన్. ఆయన మాట వింటే దేవుడు మనలను ఎలా ఆశీర్వదిస్తాడో అనే మాటలు చెబుతున్నాం. ఆమేన్. మూడవ విషయం చూడండి, నిర్గమాకాండంలోనికి రండి. 23వ అధ్యాయం. స్తోత్రం, హల్లెలూయా. నన్ను ఇంకొంచెం సౌండ్ తగ్గించుకోమా. 25వ వచనాన్ని 24, 25 2 కలిపి చదువు తల్లి. వారి క్రియల నుండి వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలనము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను. ఈ మాటను జాగ్రత్తగా వినండి. నీ దేవుడైన యెహోవాను సేవింపవలను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషము. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. ఆమేన్. యెహోవానే అంటే ఒక్కడినే నీవు సేవించాలి. ఆమేన్, హల్లెలూయా. నీ దేవుడైన యెహోవానే సేవించాలని చెబుతూ ఆయన చెప్పినటువంటిది, అంతకు ముందు చెప్పినటువంటిది, దాని విషయాన్ని మనకు చెప్పాడు. సృష్టాన్ని మీరు ఆరాధించకూడదు. ఆమేన్. సృష్టికర్తను మీరు ఆరాధించాలి. ఆమేన్, హల్లెలూయా. దీని మీదకు నీ చెయ్యి వెళ్ళిందనుకో, హల్లెలూయా. గమనించండి, నీ దేవుడైన యెహోవానే నీవు సేవించాలి అని చెబుతూ కొన్ని మాటలు చెప్పారు. ఆకాశం అందే కానీ, భూమి మీదే కానీ, తర్వాత నీళ్ళ అందే కానీ ఏటి రూపమును నీవు చేసుకొనకూడదు, వాటిని ఆరాధించకూడదు అని చెప్పారు. ఆకాశంలో ఏమున్నాయి? నక్షత్రాలు ఉన్నాయి. ఆకాశంలో ఏముంది? సూర్యుడు ఉన్నాడు. ఆకాశంలో ఏముంది? చంద్రుడు ఉన్నాడు. సూర్యుడిని దేవుడని, చంద్రుని దేవత అని, తర్వాత నక్షత్రములను పిల్లలని, ఇలా మీరు ఆరాధిస్తారు, జాగ్రత్త అని చెప్పాడు. ముందుగానే దేవుడు తెలియచేశాడు. హల్లెలూయా. సూర్యుడు ఎవరి కొరకు ఏర్పాటు చేయబడ్డాడు? భూమి మీద వెలుగివ్వడానికి. భూమిని ఎవరికి ఇచ్చాడు దేవుడు? నరులకు ఇచ్చాడు. నరులు ఎవరు? దేవుని సంతానం. ఆమేన్, హల్లెలూయా. ఇంతవరకు అర్థమైందా? క్లియర్? అర్థమైందా? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ ఆకాశములో ఉన్నవి ఎవరున్నారు? సూర్యుడు ఉన్నాడు. ఆకాశంలో ఎవరు ఉన్నారు? చంద్రుడు ఉన్నాడు. ఆకాశంలో ఎవరు ఉన్నారు? నక్షత్రములు ఉన్నాయి. వీటిని మీరు దేవుళ్ళుగా మీరు ఆరాధిస్తారేమో, జాగ్రత్త అన్నాడు. ఎందుకు అంటే అవి నేను మీ కొరకు ఇవ్వబడినటువంటివి అన్నాడు. హల్లెలూయా. తన మానవులైనటువంటి ప్రజల కోసం దేవుడు వెలుగునివ్వడానికి ఆకాశములో, ఈ స్పేస్లో వాటిని నియమించి వాటిని పాలిస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తూ ఉన్నారు. ఆమేన్. తర్వాత చంద్రుడు. సూర్యుడు దేవుడైతే చంద్రుడు దేవత.
మన వాళ్ళకి ఇంకేం పని ఉండదు, భార్యాభర్తలు పెళ్ళిళ్ళు చేయటమే ఇదే పని కదా. నక్షత్రములను చూసి నక్షత్రములలో నువ్వు ఏ రాశిలో ఏ నక్షత్రంలో పుట్టావు, ఆ నక్షత్రాన్ని చూసి మనిషికి ముడేస్తాడు. ఆడు వేసిన రెండో రోజు ఇటు చచ్చిపోతాడు. ఇవన్నీ కూడా దేవుడు తన ప్రజలకు చెప్పాడు. ఎంత జ్ఞానం అంటే, మనుషులు ఐఏఎస్ చదివిన ఐపీఎస్ చదివిన నక్షత్రాలు జ్యోతిష్కాల దగ్గరికి వెళుతూ, మాంత్రికుల దగ్గరికి వెళుతూ, నక్షత్రాలు ఆ నక్షత్రముల యొక్క సంఖ్యను చూసుకుంటూ, ఆ నక్షత్రములతో వాళ్ళ జాతకాన్ని ముడివేసుకుంటూ బ్రతుకుతూ కరప్షన్లో దొరికి చిక్కబడి ఉద్యోగాలు పోగొట్టుకున్నటువంటి ఆఫీసర్స్ ఎందరో ఉన్నారు. కనుక దేవుడు ముందే చెప్పాడు, మీరు వీటిని ఆరాధించకూడదు, అవి మీ కొరకు చేయబడినటువంటివి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, నీళ్లలో ఏముంటాయి? నీళ్లలో చేపలు ఉంటాయి కదా, పాములు ఉంటాయి, ఉభయచరాలు అనబడిన కప్పలు ఉంటాయి. ఇవన్నీ కూడా వాటి బ్రతుకు తెరువు కోసం, లేకపోతే మానవుడు వాటిని అనుభవించుట కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ ఆ నీళ్లలో నీళ్లు దేవుడు కాదు, నీళ్లలో ఉన్న జలచరాలు దేవుళ్ళు కాదు. ఇవన్నీ దేవుని చేత సృష్టించబడినవి. ఆమేన్. వీటన్నిటి మీద దేవుడు మానవునికి అధికారం ఇచ్చారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోవద్దు, నిద్రపోతే కళ్ళల్లో కారం పెడతా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గమనించండి. తర్వాత భూమి మీద ఏమున్నాయి? పాములు తిరుగుతాయి, ఖగచరాలు ఉన్నాయి, ఆకాశంలో తిరుగుతున్నటువంటి గ్రద్ద, కాకి. ఈ మధ్య ఒక ఆయన చెబుతూ అన్నాడు, ఇంటి ముందు కాకి వాళ్తేనేమో తోలేస్తారంట, పితరులు చచ్చినప్పుడు వాళ్ళకి అది పెట్టడానికి, పిండం పెట్టడానికి ఏమో కాకిని దేవుడా రమ్మని పిలుస్తారంట. ఇంటి ముందు వాళ్ళు వచ్చినప్పుడేమో పెట్టరంట. మనిషి చచ్చిన తర్వాత ఆ చచ్చిన వాడు కాకై వచ్చి ఆ పిండం తింటే వాడికి మోక్షం కలుగుతుందని దానికోసం గంటల తరబడి ఎదురు చూస్తారంట. నిజమే అనిపించింది నాకు. గమనించండి, ఖగచరములు, ఖగము ఆ గాలిలో ఎగురుతున్నటువంటివి, గ్రద్ద కానీ పక్షులు కానీ అవి దేవుళ్ళు కావు. దేవుళ్ళు అయితే క్యాట్ బాల్ వేసుకుని తీసుకెళ్ళి కొట్టి చంపుకుని ఎట్ట తింటారు? నిజమైన అబద్ధమైన ఆదాము క్యాట్ బాల్ వేసుకుని వెళ్ళి కొట్టుకుని గురిగా చూసి కొట్టి చంపి దాన్ని తెచ్చుకుని కాల్చుకుని ఎందుకు తింటారు? అంటే దేవుడు ముందే చెప్పాడు, తన ప్రజలైనటువంటి వారికి వీటిని మీరు మ్రొక్కకూడదు, ఆరాధించకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఐఏఎస్ ఐపీఎస్ చేసినటువంటి వారికి కూడా వాళ్ళ జ్ఞానం, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అంత చదివి కూడా మరి ఆ జ్ఞానం, అందుకే దేవుడు అంటాడు వాళ్ళు మనోనేత్రాలు సాతానుడు అంధత్వాన్ని కలుగ చేశాడట. అందుకే వాళ్ళకి సత్యము తెలియకుండా పోయింది. చాలామంది చెప్తారు కదా, ఒక కంసాలి ఉన్నాడు, ఆ బయట ఉన్నటువంటి రాయిని తీసుకుని వచ్చాడు, దాన్ని ఒక బొమ్మగా చెక్కాడు, దాన్ని కాలు కింద పెట్టుకున్నాడు, కాలు కింద పెట్టుకుని ఒక బొమ్మగా చెక్కాడు, దాన్ని తీసుకుని వచ్చి ప్రతిష్ఠించాడు, దానికి ప్రాణప్రతిష్ఠ చేశారు, దాన్ని దేవుడిని ఆరాధిస్తున్నారు. ఆ చేసిన వాడికి ఆలోచన లేదు, ఈ మ్రొక్కే వాళ్ళకి తెలివి లేదు అన్నాడు దేవుడు. గమనించండి దేవుని సంఘమా, మీరు నన్నే ఆరాధించాలి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎక్కడి దాకా ఎదగాలంటే నేను చెప్తున్నా వినండి. డబ్బులు నీ కోసమా, డబ్బుల కోసం నువ్వా?
డబ్బుల కోసం నువ్వు బ్రతుకుతున్నావా? డబ్బులు నీ కోసం చేయబడినవా? మానవుల కోసం డబ్బులు చేయబడినవా, లేకపోతే మనుషుడు డబ్బుల కోసం చేయబడ్డా? మన కోసము డబ్బులు చేయబడ్డాయి. దానికోసము మనం కాదు, మన కోసము, మన అవసరతల కోసము డబ్బు తయారు చేయబడింది. ఏంటండి, ఇంతకుముందు కింద డబ్బులు పడితే అది తీసుకుని కళ్ళల్లో పొడుచుకుని జేబులో పెట్టుకునేవాళ్ళం. నిజమేనా అదాము అబద్ధమా? నేను చెప్తుంది. రూపాయి 10 రూపాయలు పడినాయి అనుకో, దాన్ని ఏం చేస్తారు? పట్టుకుని కళ్ళకు అద్దుకుని జేబులో వేసుకుంటారు. అంటే అసలు అది అద్దుకోవాలి, నీ కోసం కదా దాన్ని తయారు చేయబడింది. నువ్వెందుకు అక్కడికి పోయి దాన్ని తీసుకుని అద్దుకుంటున్నావు అంటే నీ విలువ నీకు తెలియలేదు. దేవునిలో నువ్వు ఎంత ఘనుడవో, మానవుడు ఎంత ఘనుడో ఆ విషయము మానవునికి తెలియకుండా పోయింది. దాన్ని తెలిసేటట్లు చేసేదే పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ మూడవ విషయంలో ఏమంటున్నారు అంటే, నన్నే నీవు ఆరాధిస్తే ఆమేన్. అప్పుడు ఆయన మీ ఆహారమును ఆశీర్వదిస్తాడట, మీ పానమును దీవిస్తాడట. పానీయము అనగా నీటిని ఆశీర్వదిస్తాడట, ఆహారాన్ని ఆశీర్వదిస్తాడట, నీటిని దీవిస్తాడట. ఆమె ఎప్పుడు నీవు ఆయన మాట వింటే. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడా. మీ ఆహారాన్ని ఆశీర్వదిస్తా, మీ పానమును నేను దీవిస్తా. ఆమె ఎప్పుడు మీరు ఈ నీతిని, ఈ జ్ఞానాన్ని మీరు పొందాలి. ఈ జ్ఞానాన్ని మీరు పొందితే నేను మీకు దేవుడినై ఉంటా, నేను మీ ఆహారమును మీ పానీయమును దీవిస్తా అన్నాడు. నిన్న కొన్ని ఫేస్బుక్లో కొన్ని విషయాలు వచ్చాయి. ఆ చికెన్, ఆ తొడను కోసి ఆ స్కిన్ పగిపుకని ఒక అద్దం పీసు మీద దాన్ని చాకుతో తీసి దాని మీద వేసి దాన్ని మైక్రోస్కోప్లో చూశారు. ఎన్ని పురుగులు తిరుగుతున్నాయో దానిలో. మా పాసం గారు చికెనే తెమ్మంటుంది, మరి అదేంటో ఏమో అర్థం కాదు. అవి చూస్తేనేమో నాకు చేదరేస్త తినబుద్ధి కాదు. ఆ పురుగులు మీకు చూపించాలని ఉంది కానీ టైం అయిపోతుంది, కుదరదు. వద్దు, చాలా భయంకరమైనటువంటివి. అంటే మరి అవి ఉడికితే చచ్చిపోతాయేమో నాకు తెలియదు కానీ ఉడికితే చనిపోతాయి కదా. తర్వాత పిల్లలు తినేటువంటి కొంతమందికి పంపించిన నేను. ఆ పిల్లలు తినేటువంటివి చిప్స్. ఆ చిప్స్ని నలిపి దాని కింద పెట్టి చూశాడు ఆయన. పురుగులు ఏం తిరుగుతున్నాయి అంటే బ్యాక్టీరియా, మరి ఆ సూక్ష్మజీవులు, మరి అది తెలియకుండానే మన పిల్లలకు మనం కొనిస్తున్నాం, మన పిల్లలు తినేస్తూనే ఉన్నారు. ఇవి చూడాలి ఒకసారి. మీరు చూస్తే కానీ వాటి మీద విరక్తి పుట్టదు. పిల్లలకు కొనియకుండా తల్లిదండ్రులు ఉంటారు. ఒక దేవుని వాక్యమే కాదు, సైన్స్ పరంగా ఏం జరుగుతున్నావు అనేవి కూడా మనకి తెలియాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ పిల్లలు మరి అసలు వింటలేడు మా ఈ పిల్లలుకి జాగ్రత్త. అట్లాంటివి ఇవ్వబాకండి. చిప్స్ కానీ అవి కొనిచ్చిన తర్వాత వాళ్ళు ఇట్లా నలిపి మైక్రోస్కోప్లో చూశారు. చూస్తే అన్ని పురుగులే. కనుక పిల్లలకి కొనిచ్చేటువంటి తల్లిదండ్రులు వాళ్ళు ఏడుస్తారు. పిల్లలకు కొనిచ్చేటువంటి తల్లిదండ్రులు పొరపాటును కూడా అవి అవాయిడ్ చేయడానికి ఇష్టపడాల్సిందిగా దేవుని పేరిట మనవి చేస్తున్నా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, మీ ఆహారాన్ని నేను ఆశీర్వదిస్తా, మీ పానాన్ని నేను దీవిస్తా అన్నాడు. గమనించండి, రాజులకు మొదటి గ్రంథములోనికి రండి. 17వ అధ్యాయం
స్తోత్రం. హల్లెలూయా. ఇజ్రాయేలీలకు రాజుగా ఆహాబు అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఇజ్రాయేలీలకు రాజుగా చేశాడు. రాజుగా చేసిన తర్వాత జాగ్రత్తగా వినండి, అతడు అన్య స్త్రీని వివాహమాడి ఆమె ఇష్ట ప్రకారంగా విగ్రహ ఆరాధనను ఇజ్రాయేల్లో ప్రారంభించాడు. ఆ సమయం అంతా భయంకరంగా ఉంటుంది. అప్పుడు దేవుడు ఏలియా అనబడిన ఒక వ్యక్తిని ప్రేరేపించి అతన్ని ఆశీర్వదించి అభిషేకించి రాజు దగ్గరికి పంపిస్తాడు. ఇదిగో ఈ సంవత్సరం నుండి వర్షము భూమి మీద వర్షము పడదు, మంచు కూడా పడదని చెప్పు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, ఎప్పుడైనా సరే దేవునితో మనం మంచిగా ఉన్నప్పుడు అంతా మంచిగా ఉంటుంది. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకముగా ఒక దైవ బిడ్డడు ప్రయాణం చేస్తాడో దేవుడు ఆ వ్యక్తిని కోపడతాడు అనే విషయం ఇక్కడ తెలుస్తుంది మనకి. ఆయనతో సమానంగా ఆయనతో నడుస్తున్నంత కాలము ఏమీ ఉండదు. ఎప్పుడైతే ఆయనకు వ్యతిరేకంగా ప్రయాణం చేస్తామో ఆ సమయంలో దేవుడు వారిని దర్శిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహాబు చేస్తున్నటువంటి ఆ పనులను బట్టి దేవుడు ప్రవక్తగా ఏర్పాటు చేసుకుని ఏలియాను పంపించి ఇదిగో ఈ సంవత్సరం మంచు కురవదు, వర్షము పడదు అని చెప్పాడు. అలా 3 సంవత్సరాలు వర్షం లేకుండా మంచు లేకుండా ఆ దేశము భయంకరమైనటువంటి కరువుతో కొట్టబడింది. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు దేవుడు మరి ఈ ఏలియాతో చెప్తాడు, నీవు ఇదిగో పోయి ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. కెరూతు అనేటువంటి ఒక వాగు పోతుంది, అక్కడ ఉండు అని చెప్పాడు. అప్పుడు అక్కడ ఉంటే ఏంటి చేస్తాను అన్నాడు అంటే, నీకు ఉదయము సాయంకాలం నేను భోజనాన్ని పంపిస్తా. దేనితో అది కూడా చెప్పాడు, కాకితో పంపిస్తా అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రజలకు ధైర్యం ఉండాలి. నా దేవుడు చేయగలిగిన సమర్థుడు. హల్లెలూయా. ఏమైనా చేయగలడు. గమనించండి, కాకితో మాంసాన్ని రొట్టెను పంపిస్తున్నాడు. కెరూతు అనేటువంటి ఆ వాగు దగ్గర ప్రవహిస్తున్నటువంటి ఆ నీళ్లు త్రాగు అని చెప్పి భోజనాన్ని పంపిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి. చలి ఏంటి? ఏలియాకి చలి, ఎండ, వర్షం అరణ్యంలో కదా ఉంటుంది. గమనించండి దేవుని సంఘమా, ఏలియాకి పొద్దునపూట సాయంకాలం మా కాకి మాంసం తెస్తుంది, రొట్టె తెస్తుంది అంటారే కానీ పరిస్థితి ఏంటి? ప్రకృతి ప్రభావం ఏంటి? వాతావరణ ప్రభావం ఏంటి? అరణ్యంలో ఉండాలి, వాగు దగ్గర ఉండాలి, కాకి కోసం ఎదురు చూడాలి. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, చూస్తూ ఉన్నారు, వస్తూనే ఉంది. తరువాత వాగు ఎండిపోయిందట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువు చెబుతున్నాడు ఏలియాతో, నీవు సారేపతే అనేటువంటి ఊరిలో ఒక విధవరాలు ఉంటుంది, నీవు ఆమె దగ్గరికి వెళ్ళి నేను నిన్ను పోషిస్తాను అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈయన వెళుతూ ఉండగా ఆ తల్లి ఆ అరణ్యంలోనికి, ఆ ప్రాంతంలోనికి పుల్లలు ఏరుకోవటానికి వచ్చింది. ఆ ఉన్నటువంటి ఆ పిండెను, తర్వాత నూనెను కాల్చుకుని తనకున్నటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. వాళ్ళిద్దరూ కూడా అది తినేసి చనిపోదామని తీర్మానం చేసుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఆమె పుల్లలు ఏరుకుని వెళుతుంటే ఆమెతో పాటు ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అమ్మ కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టు అన్నాడు.
సరే మంచినీళ్ళు కదా అని ఆమె లోపలికి వెళ్ళబోతా ఉంటే, అమ్మమ్మమ్మ కొంచెం ఒక రొట్టె ముక్క అన్నం ఆకలేస్తుందమ్మా, చాలా రోజులైంది, ఒక రొట్టె ముక్క తెచ్చిపెట్టు అన్నాడు. ఆవిడప్పుడు చెప్పింది, అయ్యా చదువు తల్లి. అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు నీ దేవుడైన, ఆమె అబద్ధం చెప్పడం లేదనే మాటకు ఆమె చెబుతున్న విషయం, నేను అబద్ధం చెప్పడం లేదయ్యా, నీ దేవుడైన యెహోవా ప్రాణం మీద ఒట్టయ్యా. ఇదిగో చదువు. తొట్టిలో పట్టెడు పిండియు, పట్టెడు అంటే పిడికెడు కదా, కొంచెం పిండి. పట్టెడు అంటే బుడ్డిలో కొంచెము నూనె ఉందయ్యా. నా యొద్దనున్నవే కానీ అప్పము ఒకటైనను లేదు. అప్పం లేదు. మేము చావక మునుపు నాకు ఒక కొడుకున్నాడు, నేను విధవరాల్ని. నా కొడుకు నేను చావక మునుపు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినాను. అప్పుడు ఏలీ ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ సమస్యలో నీవు భయపడవద్దు. ఆమేన్. నిన్ను ఆదుకోవడానికి నీ దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు భయాన్ని రానివ్వవద్దు. శ్రమలో, ఇరుకులో, పేదరికములో, ఏమీ లేని స్థితిలో నీవు సమస్తము కలిగిన దేవునిని కలిగి ఉన్నావు కనుక నీవు భయాన్ని రానివ్వవద్దు. ఆమేన్. హల్లెలూయా. నా దేవుడు నన్ను పోషించగలిగిన సమర్థుడు. పని మనలను చూసుకుంటుంది, మనం పనులను చూసుకోవడం కాదు. హల్లెలూయా. పని మనలను చూసుకుంటుంది, ఉద్యోగము నిన్ను చూసుకుంటుంది. నీవు ఉద్యోగాన్ని చూసుకోవడం కాదు, ఉద్యోగమే నిన్ను చూసుకుంటుంది, వెతుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఉద్యోగం నీకు ఆశీర్వాదం కాదు, నీవు ఉద్యోగమునకు ఆశీర్వాదంగా ఉంటావని చెప్పాడు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, ఇప్పుడు ఆ తల్లితో చెబుతున్న మాట, భయపడవద్దు. నీవు ముందు నీవు చేసినది నాకు తీసుకొని వచ్చి చూడు అన్నాడా. ఆమేన్. హల్లెలూయా. చదువు తల్లి. అప్పుడు ఏలీ ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదనను. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, ఆయన చేసిన వాగ్దానములో ఆయన నిలబడి ఆశీర్వదించగలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన నిర్గమాకాండములో చెప్పాడు ఏమని, నీ ఆహారమును నీ పానీయమును నేను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు. ఎక్కడ రాజుల గ్రంథములో రాజైనటువంటి ఆహాబు చేస్తున్న క్రియలను బట్టి దేవుడు ఆకాశాన్ని మూసివేసి వర్షము కురిపించకుండా చేసి, మంచు కూడా పడకుండా చేసి, కరువు 3 సంవత్సరాలు కరువుతో మొత్తాడు వాళ్ళని. నేను ఒక్క మాట చెప్తాను ఈ విషయాల్లో. న్యాయాధిపతుల గ్రంథములోనికి రండి. అసలు ఎందుకు వస్తుంది ఇజ్రాయేలీలకు, దేవుని పిల్లలకు ఈ బాధ అనేటువంటిది? న్యాయాధిపతుల గ్రంథములోనికి రండి. స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. 6వ అధ్యాయం. మొదటి వచనం చూడండి. ఇశ్రాయేలీయులు యెహోవా
యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. హల్లెలూయా. ఎందుకు శత్రువుకు దేవుడు అప్పగిస్తున్నాడు? ఎందుకు మనలను బలహీనతలకు పాలవుతున్నాము? ఎందుకు మనం శత్రువు మన మీద అధికారిగా ఉంటున్నాడు అంటే మనము యెహోవా దృష్టికి దోషులం. వెంటనే గమనించాలి, ఇది ఆయన సత్యవంతుడు. నేను ఇదిగో ఈ రోగానికి, ఈ బలహీనతకు గురి కావడానికి గల కారణం నాలో ఏమైనా బలహీనత ఉందా అనేటువంటి విషయాన్ని మనము దేవుని పిల్లలముగా గ్రహించాలి. స్తోత్రం చెప్పండి. ఇంకొక చోట ఇక్కడ మాట అంటాడు, వారు కొత్త దేవతలను కోరుకొనగా. అమ్మా చూడండి, ఇశ్రాయేలీయులు 5వ అధ్యాయము 8వ వచనం. రైట్. ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. ఇది అసలు కారణం. హల్లెలూయా. క్రొత్త దేవతలను అంటే క్రొత్త విధమైనటువంటివి దేవునికి వ్యతిరేకముగా నీవు జీవిస్తే ఏమొస్తుందట? యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. హల్లెలూయా. నీకు పేదరికం రావడానికి, నీకు రోగం రావడానికి, నీకు బలహీనత రావడానికి నీకు అర్థమవుతుంది. నేను చెప్పేది మాట జాగ్రత్తగా వినాలి. నీకు అర్థమవుతుంది, నేను తప్పు చేయలే అయినా నాకు బలహీనత వచ్చింది అంటే దేవుడు నిన్ను టెస్ట్ చేస్తున్నాడు, గుర్తించాలి. లేదు, నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నీకు జరిగినటువంటి బలహీనతను నీవు గుర్తించాలి. నేను తప్పు చేస్తుంటేనే కదా దేవుడు నన్ను ఈ శిక్షను నా మీదకు పంపిందనే విషయాన్ని గుర్తించాలి. ఆమేన్. హల్లెలూయా. 2 కోణాల్లో తీసుకోవాలి. ఒకటి ఈయన పరీక్షణ, లేకపోతే నేను చేసినటువంటి తప్పిదానికి శిక్షణ అనే విషయాన్ని ఆ వ్యక్తి ప్రశ్నించుకోవడం అవసరం. ఆమేన్. హల్లెలూయా. వెంటనే ఆ కాలు నువ్వు వెనుకకు తీసుకోగలిగితే దేవుడు నిన్ను మళ్ళా ఆశీర్వదిస్తాడా. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులట క్రొత్త దేవతలను అంటే వాళ్ళకి తెలియనటువంటి ఆచారాలు, వ్యవహారాలు చేస్తూ ఉండగా దేవుడు వారిని శత్రువులకు అప్పగించాడు. యుద్ధము ద్వారముల యొద్దకు తెచ్చాడట. స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, ఆహారమును నేను ఆశీర్వదిస్తానన్న దేవుడు. జాగ్రత్తగా వినండి. ఈ 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు, 1 సంవత్సరము ఆ కెరూతు వాగ దగ్గర జరిగిపోయింది. ఇప్పుడు అది ఎండిపోయింది. ఇప్పుడు ఇక్కడ 2 సంవత్సరాలు ఈ తల్లిని దేవుడు ఆ తొట్టిలో పిండిని ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆ బుడ్డిలో నూనెను ఆశీర్వదించడం ప్రారంభించగా దేవుడు అసాధ్యమైన కార్యములను చేయగలిగిన సమర్థుడు. హల్లెలూయా. హల్లెలూయా. అసాధ్యమైనటువంటి కార్యాలను సైతము సాధ్యపరచగలిగిన వాడు. ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, ఆ బుడ్డిలో నూనె ఎప్పటికప్పుడు రెన్యూ అవుతూనే ఉంది, ఆశీర్వాదం పొందుతూనే ఉంది. దాదాపు 2 సంవత్సరాలు ఆ తల్లిని, ఆ బిడ్డను ఆశీర్వదించాడు దేవుడా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఒక మాటను చెబితే ఆ మాటకు లోబడేటువంటి ప్రజలను వెతుకుతాడు. ఆ మాట వాళ్ళలో ప్రవహించాలి, ప్రవహించాలి, ప్రవహించాలి. హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, మీ ఆహారాన్ని, మీ పానీయాన్ని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇక్కడ విధవరాల దగ్గర ఈ ఆహారాన్ని సమృద్ధిని చేశాడు దేవుడు. పంటలు లేవు, భూమి మీద వర్షం లేదు, కరువు భయంకరంగా ఉంది. కానీ అట్టి కరువు పరిస్థితుల్లో కూడా ఆమె ఆహారమును ఆశీర్వదించిన వాడు దేవుడు. గమనించండి దేవుని సంఘమా, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదా. ఆయన పానీయమును ఆశీర్వదిస్తాను అన్నాడు. యెరికో పట్టణం దగ్గరకు వచ్చినప్పుడు ఏలియా, యెరికో పట్టణంలో అక్కడ శిష్యులు ఉన్నారు. ఎలీషా వచ్చాడు ఇక్కడికి. ఎలీషానే కదా, ఎలీషానే. చూడండి, స్తోత్రం. హల్లెలూయా.
ఎలీషా ఇక్కడ ఏలియా ఆరోహణమైపోతూ ఉంటాడు. జాగ్రత్తగా వినండి. ఏలియా ఆరోహణమైపోతుంటాడు. ప్రభువు ఆయనను తీసుకుని వెళ్ళడానికి పిలుస్తాడు. ఇప్పుడు ఆయనకు పరిచారకునిగా ఉన్నాడు ఎలీషా. పరిచారకునిగా ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈ దుప్పటి ఆయన వెళుతూ ఉండగా దుప్పటి క్రింద పడింది. అది తీసుకున్నాడు. నడిచి వస్తూ యోర్దాను ఎదురుగా ఉంది, అది దాటి వెళ్ళాలి. ఇప్పుడు ఆ దుప్పటి తీసుకుని ఏలియా దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అని ఆ మడత పెట్టి కొట్టినప్పుడు యోర్దాను రెండుగా పాయలైందట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యోర్దానులో గుండా నడిచి వెళుతుండగా ప్రవక్తల శిష్యులు అక్కడ ఉన్నారు. ఆ ప్రవక్తలే వాళ్ళు కూడా. వాళ్ళు చూసి అనుకుంటున్నారు, ఏలియా యొక్క ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉంది. ఆమేన్, హల్లెలూయా. అక్కడి నుండి యెరికోలోనికి వెళ్ళారు. యెరికోలోనికి వెళ్ళి అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, మేము వెళతాము, మీ గురువు గారిని వెతుకుతాము, ఏలియా గారిని వెతుకుతాం. మేము ఆయన ఎక్కడ ఉన్నాడో, ఎక్కడ పడిపోయాడో, గాలి ఎత్తుకుని పోయి ఎక్కడన్నా పడేసిందేమో, అక్కడికి మేము వెళ్ళి వెతుకుతాము అంటే ఎలీషా అన్నాడు, వద్దు, నాకు తెలుసు ఆయన ఎక్కడికి వెళ్ళిందో, మీరు వెతకొద్దు అన్నాడు. కానీ వెళ్తామన్నారు. సరే మీకెందుకు, మీకంత ఉబలాటం ఉంటే సరే వెళ్ళండి అన్నాడు. వెళ్ళి వెతికారు. అన్ని చోట్ల వెతికిన ఎక్కడ దొరకలేదు. మరి నీకు చెప్పాను కదా నేను మీకు అన్నాడు. సరే యెరికోలోకి వచ్చిన తర్వాత అక్కడ యెరికో పట్టణం అద్భుతంగా ఉంది, కానీ అక్కడ నీళ్లు పాడైపోయినాయట, చేదులుగా ఉన్నాయట. భూమి నిస్సారమైందట. భూమి సారవంతం లేకుండా, పంటలు లేకుండా అయిపోయిందట. హల్లెలూయా, హల్లెలూయా. సారవంతము లేని భూములు. ప్రభువులో ఉంటాము కానీ సారవంతము లేనటువంటి హృదయాలు, సారవంతము లేనటువంటి ప్రభు మాట మనస్సులో లేనటువంటి ప్రజలు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సారవంతమైన, ఫలవంతమైనటువంటి, శక్తి కలిగిన, కండ కలిగిన, పుష్టి కలిగినటువంటి భూమిగా, పంట ఇచ్చేటువంటి భూములుగా లేకుండా సౌడుబారిపోయినాయట భూములు. హల్లెలూయా, హల్లెలూయా. సౌడేసిపోయిన భూములు, దేవుని పనికి పనికిరానటువంటి భూములు, ప్రజలకు ఆశీర్వాదం కానటువంటి భూములు, ప్రజలను చైతన్యం చేయలేనటువంటి భూములు, ప్రజలను ఆశ్రయముగా నిలవలేని భూమి. మానవుడేవాడు ప్రజలకు ఆశీర్వాదముగా ప్రభువుని అంగీకరించిని కూడా నీవు ప్రజలకు ఆశీర్వాదముగా లేకుండా, నీకే స్థిరత్వం లేకుండా, స్థిరమైనటువంటి పునాదిలో నువ్వు లేకుండా జీవించకుండా ఉండడమే ఈ నిస్సారమైన భూమి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, అక్కడ వాళ్ళు అన్నారు కదా, అయ్యో ఈ భూమి చేదులు, ఈ నీళ్లు చేదులుగా ఉన్నాయి. భూమి అంతా నిస్సారం అయిపోయింది, సారవంతం లేదు, పంటలు పండటం లేదు. అప్పుడు ఎలీషా అన్నాడు, ఇదిగో ఆ పాత్రలో నీళ్లు తీసుకుని రండి అని చెప్పి ఆ నీటిలో ఉప్పు వేయండి అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉప్పు వేసిన వెంటనే క్షయతనుదనే ఊచలు నాదు ఊచలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి ఓ కందవే నీదు ఆశ్చర్య క్రియలు. హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, ఎప్పుడైతే ఆ నీళ్ళలో ఉప్పు వేసుకుని వచ్చి ఆ నీటిలో పోసారో వెంటనే ఆయన చెబుతున్నటువంటి మాట భలే మాట. చూడండి ఆ మాటను చూడండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ఆ. చాలు చాలు, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చూడండి. మిమ్మలను ఒక విధంగా ధైర్యపరచాలని నా ఆలోచన. యెహోవా ఈ మాట సెలవిస్తూ ఉన్నారు. ఎవరు బాగు చేసింది? ఆమె. అక్కడ కనబడుతున్న వ్యక్తి ఎవరు? హల్లెలూయా. అందుకే నీవే దేవుడవు, ఆమె, నీవే దైవము. దైవములు మీరే అని నేను మీతో చెప్పలేదా? అంటే నా ఆత్మ, నా జీవాత్మనే నేను మీకు ఇచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నీటిని యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను అనే మాట, నేను అనే మాట ఎలీషాకు తీసుకోకూడదు. దేవుడు ప్రవచనం, అది దేవుని యొక్క ప్రవచనం. యెహోవా సెలవిస్తున్నాడు, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఈ నీటి వలన మరణము కలగదు, భూమి కూడా నిస్సారము కాదు, సారవంతమవుతుంది అని చెప్పారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, మీ నీటిని మీ ద్వారా ఆశీర్వదించే దేవుడు. ఆమేన్. అంటే మీ ద్వారా దేవుడు ఏదైనా చేయగలడు. హల్లెలూయా. మీ ఆహారమును ఆశీర్వదించువాడు, మీ యొక్క పానమును దీవించువాడు. హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత రాజుల 2వ గ్రంథములోనే, మొదటి గ్రంథములోనే గమనించండి, అక్కడ కరువు ఉంది కదా, అక్కడ ప్రవక్తల శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు ఉన్నారు, వాళ్ళకి భోజనం కూడా కరువుగా ఉంది. అప్పుడు ఎలీషా అన్నాడు కదా, మీరు వెళ్ళి ఇదిగో ఆకుకూరలను తీసుకుని వచ్చి ఇదిగో కుండలో వేసి ఆకుకూరలతో కూర చేయండి, తిందాం అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకడు నాబోటాడు దుడుకోడు పోయి గబగబ పోయి ఏ ఆకులనే చూడకుండా కొన్ని ఆకులు కోసుకొచ్చి ఒడిలో వేసుకున్నాడు, కోసుకుని ఒడిలో వేసుకుని తీసుకొచ్చి ముక్కలుగా కోసి కుండలో అందరూ తెచ్చిన పాటు వీడు కూడా వేసాడు. తర్వాత ఉడికిన తర్వాత కూర్చుండ్రు, అందరం తిందామని కూర్చుంటే ఈ ఒకడు పోయి రుచి చూసి అన్నాడు, అయ్యో దీనిలో విషం కలిసింది అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీనిలో విషం ఉంది, చేదు, తినలేము. దుడుకోళ్ళు ఉంటారు, సంఘాలలో దుడుకోళ్ళు ఉంటారు. వాళ్ళ ద్వారా సంఘములో ఈ విచ్ఛిన్నత కలుగుతూ ఉంటాయి. గమనించండి, కూర అందరూ మంచివే తీసుకుని వచ్చారు. ఈడెందుకు పోయాడో, వీడు పోయి అక్కడక్కడ ఆకుకూరలని వీడి గురించే రాశాడు. ఒడి నిండా తెచ్చాడంటే ఒడి నిండా తెచ్చాడంటే ఆకులు తీసుకొచ్చి కోసేసాడు. ఆడే కోసేసి కుండలో వేసేసాడు. వీళ్ళేం వండుతా ఉన్నారు. వండిన తర్వాత చూస్తే అది విషంగా ఉందట. వెళ్ళి ఊరికి మనవాళ్ళు చికెన్ మటన్ ఉన్నప్పుడు టేస్ట్ చూస్తారుగా, ఎలీషా చేతిలో వేసుకున్న వాళ్ళు చూస్తారుగా, ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా లేదా అని. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా ఒకడు పోయి చూశాడంట. రుచి చూస్తే, బాబో దీంట్లో విషం కలిపి ఉంది, దీన్ని తినలేం మనం బాబో అన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఎలీషా అంటాడు, ఇదిగో కొంత పిండి తీసుకుని రండి అని చెప్పి ఆ పిండి తీసుకుని వచ్చిన తర్వాత ఆ పిండికి ఆ ప్రార్థన చేసి దాంట్లో కూరలో కలిపి తిప్పండి ఇప్పుడు చూడండి అన్నాడట. చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన ఆ పిండిని తీసుకుని వచ్చాయి, పిండి, హల్లెలూయా, అద్భుతమైనటువంటి సమయం అయిపోయింది, చెప్పలేం. హల్లెలూయా. అబ్రహాము 3 మానికల మెత్తని పిండి, ఇదిగో ఇక్కడ చెడిపోయినటువంటి జీవితాన్ని, చెడిపోయిన కూరను బాగు చేసినటువంటి పిండి, అద్భుతమైన ఈ పిండి ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా,
హల్లెలూయా. మనుషుల చేత శోధించబడిన వాడు, సాతాను చేత శోధించబడిన వాడు, దేవుని చేత కూడా ఆయన పరీక్షించబడినటువంటి వాడు. సాతాను చేత పరీక్షించబడ్డాడు, మనుషుల చేత పరీక్షించబడ్డాడు, దేవుని చేత పరీక్షించబడినటువంటి విధములుగా పరీక్షించబడినటువంటి పిండి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఈ పిండి ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం. హల్లెలూయా. ఈ పిండిని పాత నిబంధనలో ఎలీషా దగ్గర దేవుడు చూపించాడు. ఈ పిండిని తీసుకురండి అన్నాడట. పిండి తీసుకుని వచ్చి ఇస్తే ఆ పిండిని కుండలో వేసి తిప్పమన్నాడట. తిప్పగా చెడిపోయిన కుండలో కూడుము, లేకపోతే ఆ కూర బాగుపడింది ఈ పిండి మూలాన. అర్థమైందా? ఈ పిండి మూలాన చేదైపోయినటువంటి పనికిరానటువంటి ఈ కుండలో ఉన్న కూరంతా కూడా బాగు చేయబడింది ఈ పిండి మూలాన. పనికిరాని జీవితాలు, నరకానికి వెళ్ళవలసిన ఈ జీవితాలు, ఇదిగో క్రీస్తు అనబడిన ఈ పిండి, పరిశోధించబడిన ఈ పిండి, పరీక్షించబడిన ఈ పిండి వేయటం ద్వారా ఆ కొండలో ఉన్న విషమంతా కూడా విరిచివేయబడింది. చప్పట్లు కూడా దేవుని మహింపరుస్తా. హల్లెలూయా. మీ ఆహారాన్ని, మీరు నా మాట వింటే మీ ఆహారాన్ని నేను ఆశీర్వదిస్తా, మీ పానీయాన్ని నేను, అంటే పానీయము వలన, ఆహారము వలన ప్రజలకు రోగాలు వస్తాయి అని తెలియచేయడం. అయితే మరి ఎలా ఈ ఆహారాన్ని, ఈ పానీయాన్ని మరి ఇలాంటి దినాల్లో మేము ఉన్నాము కదా అంటే, అక్షర సంబంధముగా నీవు ప్రార్థన చేసి పరిశుద్ధపరుచుకుని దానిని నీవు తినవచ్చు. చప్పట్లు కూడా దేవుని మహింపరచుదాం. నీ ఆహారమును నేను ఆశీర్వదిస్తా, నీ పానీయమును నేను ఆశీర్వదిస్తా. హల్లెలూయా. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడా. నీవు జాగ్రత్తగా ఉంటే, నేను జాగ్రత్తగా ఉంటే ఆశీర్వాదము తన అంతట తనే వచ్చి మనలను వరింపచేసే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆమేన్. క్రొత్త దేవతలను కోలుకొనుగా ఇజ్రాయేలీలు యుద్ధము వారి వాకిట ముందుకు, శ్రమ, ఇరుకు, ఇబ్బందులు వారి వాకిట ముందుకు వచ్చాయట. క్రమం ఎప్పుడైతే క్రైస్తవుడు తప్పుతాడో అప్పుడే శోధన, అప్పుడే శ్రమ, అప్పుడే కరువు, అప్పుడే వ్యాధి, బాధలు, వీటన్నిటినీ విడిపించగలిగిన వాడు దేవుడే. ప్రభువా నన్ను క్షమించు, ఈ బలహీనత నుంచి నన్ను విడిపించు అని నీవు ప్రార్థించగలిగితే దేవుడు నిన్ను క్షమించి దాని నుండి విడిపించగలిగిన సమర్థుడు. స్తోత్రం. హల్లెలూయా. మొదటిది, నా మాట మీరు వింటే మీకు దూతను ముందుగా పంపిస్తా. రెండవది, నీ శత్రువుకు నేను శత్రువును, నీ విరోధులకు నేను విరోధునవుతా. మూడవది, నీ ఆహారమును, నీ పానీయమును నేను దీవిస్తా. హల్లెలూయా. నాలుగవది, కడుపు దిగబడుతున్నదియు గొడ్డుది. నేను నీ మధ్య నుండి, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కడుపు దిగబడినది గొడ్డుది మీ మధ్య నుండి నేను తొలగిస్తా. చప్పట్లు కూడా దేవుని మహింపరచుదాం. హల్లెలూయా. మీరు నా మాట వింటే నా దూత మీకు ముందుగా వెళుతుంది, మార్గం సరళం చేస్తుంది. మీ శత్రువులకు నేను శత్రువుని, మీ విరోధికి నేను విరోధినవుగా ఉంటా. మీ ఆహారాన్ని నేను ఆశీర్వదిస్తా, మీ పానాన్ని నేను ఆశీర్వదిస్తా. ఆమేన్, హల్లెలూయా. తరువాత ఆశీర్వాదం, మీలో ఎవ్వరు కూడా గొడ్డుది ఉండరు. చప్పట్లు కూడా దేవుని మహింపరచుదాం. హల్లెలూయా. కడుపు దిగబడినదియు గొడ్డుదియు మీ దేశములో, మీ సంఘములో, మీ సమాజములో ఉండరు. సేస్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చే వారంలో దేవుని రాకడ ఆలస్యమైతే ఆ మాటలు మనం నేర్చుకుందాం, తెలుసుకుందాం, జాగ్రత్త కలిగి ఉందాం, దైవాశీస్సులు పొందుదాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.